అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రాలజిక్స్. అండ్ ఈరోజు మనము ఏ టాపిక్ చూడబోతున్నామంటే, ఎవరు డైరెక్టర్, రైటర్, ఆడిటర్, సిబిఐ ఆర్ రిపోర్టర్ అంటే ఇది ఏదైనా ఒక ప్రొఫెషన్స్లో ఎలా ఎవరు అవ్వగలుగుతారు అనేది తెలుసుకుందామండి. అంటే ఈ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి గ్రహచర్య ఎలా ఉంటుంది, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎలా ఉంటుంది, రైటర్ అవ్వాలంటే ఎలా ఉంటాయి, గ్రహాలు ఎలా ఉండాలి, ఆడిటర్కి ఎలా ఉండాలి, సిబిఐ ఆఫీసర్కి ఎలా ఉంటాయి, రిపోర్టర్స్కి ఎలా ఉంటాయి. ఇప్పుడు మనం టీవీ ఛానల్ చూస్తాం కదా సార్, ఆల్ రిపోర్టర్స్కి, మీడియా ఛానల్స్కి అందరికీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం ఇంతకుముందు జ్యోతిష్యం తెలుసుకున్నాం కదా సార్, అదే కాన్సెప్టేనండి. టైటిల్ మాత్రం మార్చాను అంతే సార్. టైటిల్ మాత్రం మార్చి కంటెంట్ అదే వస్తుంది లోపల ఉన్న చేసి. మెయిన్గా దానికి వచ్చేసి గురువు బుధుడే అంటే కారకుడు. ఇప్పుడు బుధుడు అంటే ఇంటెలిజెంట్ కదండి, బుధుడు అంటే తెలివి. అప్పుడు తెలివికి సంబంధించిన వృత్తులు ఏమేమి ఉన్నాయంటే జ్యోతిషం ఫస్ట్ కదా సార్. తర్వాత డైరెక్టర్, తెలివి ఉండాలి కదండి. రైటర్కు తెలివి ఉండాలి, ఆడిటర్కు తెలివి ఉండాలి, సిబిఐ ఆఫీసర్కి తెలివి ఉండాలి, రిపోర్టర్కు తెలివి ఉండాలి. ఆల్ న్యూస్ ఛానల్స్ అండి, మన యూట్యూబ్లో ఛానల్స్, ఏదైనా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి అనే వాళ్ళందరికీ తెలివి ఉండాలి సార్. అప్పుడు ఇవన్నీ తెలివికి సంబంధించిన వృత్తులు, ప్రొఫెషన్స్ అనమాట. వీటన్నిటికీ ఏ గ్రహం కారణం అంటే గురువు బుధుడే అంటే కారకుడు అంతే వచ్చేసి. జ్యోతిషంలో ఆన్సర్ ఒకటేనండి, క్వశ్చన్స్ మాత్రం మారుతుందండి. జ్యోతిష్ అవ్వాలంటే ఎట్లా ఉండాలి, ఆన్సర్ ఒకటేనండి, గురువు బుధుడు. డైరెక్టర్ అవ్వాలంటే గురువు బుధుడే అండి. మన ఎగ్జామ్ లాస్కోప్ చూస్తామండి చేసి. అందరికీ తెలిసిందే. ఈ రాశిలో ఎప్పటికీ ఇదే కాన్సెప్ట్ అందరికీ వర్తిస్తాయండి. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు బుధుడు ఎంత తెలివి ఉన్నా కూడా ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా మనం సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. ఇప్పుడు ఒక క్లాసులో ఒక పాఠం చెప్తే సరిగ్గా టీచర్ చెప్పలేడండి. కొంతమంది టీచర్లు బాగా చెప్పగలుగుతారు, పిల్లవాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. బుధుడు అంటే తెలివి, గురువు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. బాగా ఎక్స్పాండ్ చేసి వివరించి ఎక్స్ప్లెయిన్ చేయడమే గురువు యొక్క రోల్ అన్నమాట. అప్పుడు సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుందండి. కానీ క్లాసుల పాటలు మాత్రం అర్థం కావు. ఎందుకు సార్ అంటే, ఆ గురువు బుధుడు ఆ సినిమా తెలివి అంత ఇంటెలిజెంట్గా చెప్పగలడండి రూపంలో. కానీ ఇక్కడ క్లాస్లో కూడా కొంతమంది టీచర్లు ఎవరికైతే గురువు బుధుడు కలిసి ఉంటారో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే అర్థం అండి. ఎవరైనా టీచర్స్ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సార్, నాకు చాలా పేరుంది అంటే ఖచ్చితంగా గురువు బుధుడు ఉంటారు. కింద మీరు కావాలి కమెంట్ చేయండి సార్, వచ్చేసి తెలుసుకుందాం. అదే అనమాట. ఇప్పుడు గురువు అంటే అనుభవం, బుధుడు అంటే తెలివి. రెండు గురువు నక్షత్రాలు, బుధుడు నక్షత్రాలు అండి. గురువు బుధుడు నక్షత్రాలు పరివర్తన చెందినా కూడా గురువు బుధుడి కింద వస్తుందండి. తర్వాత గురువు బుధుడు యొక్క రాసులు, గురువు బుధుడు యొక్క లగ్నాలు. ఈ లగ్నాల్లో ఖచ్చితంగా ఉంటారు సార్ డైరెక్టర్స్. మనకి వాళ్ళ లగ్నాలు అయితే తెలియదు. ఈ మిథున లగ్నము, కన్యా లగ్నము, ధనుసు లగ్నము, మీన లగ్నం ఉంటారండి. తర్వాత లగ్నంలో గురువు కానీ లగ్నంలో బుధుడు. ఇలా రాజమౌళి గారికి లగ్నంలో బుధుడు ఉన్నాడండి. ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తాను. లగ్నంలో బుధుడు అండి. తర్వాత గురువు బుధుడు గ్రహ చేరిక, గురువు బుధుడు యొక్క దృష్టి అండి. చూడండి, ఒకే గ్రహమే తీసుకోండి, రెండు గ్రహాలు తీసుకొని రెండు గ్రహాల గురించే నా లాజిక్స్ వస్తున్నాయండి. ఏరే మార్చట్లేదండి. 9 గ్రహాల్లో 2 గ్రహాలు మాత్రమే తీసుకున్నాం. బుధుడు మెయిన్గా తీసుకున్నాం. గురువు సపోర్ట్. ఏ వృత్తికైనా గురువు ఉండాలండి. గురువు ఉంటేనే మంచిగా పైకి ఎదుగుతాం అనేట్టుగా అర్థం, లేదంటే లేదనేట్టుగా అర్థం అండి. గురుబలం అంటాం కదండి, అప్పుడు అన్ని దానికి గురువే ఉండాలి. ఎందుకు సార్ గురువు అంటున్నారంటే, కాలపురుష చక్ర ప్రకారము 9వ స్థానం అధిపతి గురువే కాబట్టి అందుకు మనం గురువే చెప్తాం అనమాట. భాగ్యం, మన భాగ్యం అంటే ఏంటి సార్ చెప్తారు, ఎంత హార్డ్ వర్క్ ఉన్నా లక్ ఉండాలంటారు కదండి. అదేనండి గురువు అనేది. ఆ గురువు కలిసింది, గురువు దృష్టి ఉంటేనే మనం ఎదగలుగుతాం, లేదంటే ఎదగలేమంటే వచ్చేసి. చూడండి, లగ్నంలో గురువు, లగ్నంలో బుధుడు, గురువు బుధుడు గ్రహ చేరిక, గురువు బుధుడు యొక్క దృష్టి అని అంతే వచ్చేసి. నెక్స్ట్ ఈ గురువు ఉచ్చస్థితిలో కానీ బుధుడు ఉచ్చస్థితిలో కానీ ఉంటారండి. పూరి జగన్నాథ్ గారు కొందరు చూపిస్తాను, నెక్స్ట్ చార్ట్లో మళ్ళీ వస్తాము. ఉచ్చస్థితి ఇదండి, గురువు ఉచ్చస్థితి, బుధుడు ఉచ్చస్థితి. తర్వాత గురువు కేతు గ్రహ చేరిక, బుధుడు కేతు గ్రహ చేరిక. ఇది రాదు మనకు, టీచింగ్ ఫీల్డ్ అయితే ఇది వస్తుంది. డైరెక్టర్స్కి అయితే బుధుడు కేతు అండి. బుధుడు కేతు అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇది మాత్రం రాదు, ఇది చేద్దాం అంతే. నెక్స్ట్ బుధుడు వక్రీకరించాలి, బుధుడు లో డిగ్రీ, బుధుడు హై డిగ్రీ అండి. ఇంతే అండి కాన్సెప్ట్. ఇది డిగ్రీస్ ప్రకారంగా. బుధుడు వక్రీకరించాలి, బుధుడు లో డిగ్రీ, హై డిగ్రీ అని ఉండాలి. బుధుడు ఈ మూడు అంటే డైరెక్టర్స్ అండి. నెక్స్ట్ లగ్నం తీసుకుంటే మెయిన్ చూడండి, ఈ వృషభ లగ్నాలకే డ్యూయల్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది సార్ వచ్చేసి. ధనుసు లగ్నము, కన్యా లగ్నము, మీన లగ్నము, మిథున లగ్నము. ఇప్పుడు న్యూస్ రిపోర్టర్ చూడండి, ఇద్దరిని పెడతారండి. ఒక 5 మినిట్స్ ఇతను ఈ పార్టీ పక్క మారుతారండి, మళ్ళీ ఈ పార్టీ పక్క వస్తారండి. అప్పుడు ఇద్దరు పార్టీ పక్క ప్లస్లో మారుతాడు, మైనస్లో మారుతారండి. అప్పుడు ఈ లగ్నాలు చూడండి బేసిక్గా. ఈ లగ్నాలు, వృషభ లగ్నాలు ఎవరైనా మీరు చూస్తుంటారో మీకు అందరికీ టూ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఒక విషయాన్ని పాజిటివ్గా చెప్పడం తెలుసు, ఒక విషయాన్ని నెగిటివ్గా చెప్పడం తెలుసు అండి. అలా క్యారెక్టర్ ఉండవాళ్ళే ఈ యొక్క ఫీల్డ్కి సూట్ అవుతారండి. డైరెక్టర్స్ కానీ ఇప్పుడు చూడండి, ఒక డైరెక్టర్ అంటే
ఒక హీరోని ఎలివేట్ చేయాలండి, అదే విధంగా విలన్ని ఎలివేట్ చేయాలి. అప్పుడు చూడండి, ఇద్దరి గురించి తెలిసింది కదా సార్ వచ్చి, అదే అండి బుధుడికి డ్యువల్ క్యారెక్టర్ ఉంటుంది, చెప్తాం కదా సార్. అప్పుడు దిశోభ లగ్నం అయితేనే మనము రెండు విధాలుగా రాయగలుగుతాం. ఇప్పుడు చూడండి మీరు, ఏ సినిమా అయినా కూడా హీరోని ఎంత బాగా హైలైట్ చేస్తారో విలన్ని ఫస్ట్ హైలైట్ చేస్తారండి. రాజమౌళి గారు అదే కదా సార్, వాళ్ళకి లగ్నంలో బుధుడు ఉన్నారు వాళ్ళకు. చూడండి సార్, రాజమౌళి గారు అయితే లగ్నంలో బుధుడు ఉన్నారు, విలన్ని బాగా హైలైట్ చేసి బలంగా చూపించి తర్వాత హీరోను ఆ విలన్ కొడితే కదా అప్పుడు హీరో అవుతారు కదా సార్. సో అలా టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా చూపిస్తారంటే ఆ బుధుడు అండి. ఆ బుధుడు వాళ్ళే చెప్పింటారు చాలా సినిమాలో. సో వాళ్ళు విలన్ మెయిన్ గా వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారండి. విలన్ స్ట్రాంగ్ గా చూపించి ఆ విలన్ ని ఒక వ్యక్తి కొడితే అప్పుడు హీరో అవుతారండి. అట్లుంటుందండి. ఇప్పుడు బాలయ్య సినిమాలు చూసి వేరేగా ఉంటుంది కదా సార్, బాలయ్య ఎవరు వచ్చినా దిబిడి దిబిడి అంటాడు కదండి. సో అలా కాదనమాట. సో అది ఆ పర్సనాలిటీకి సెట్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసి ఎందుకు ఇంత బాగా పేరు ఉంది సార్ రాజమౌళి గారి కంటే, లగ్నంలో బుధుడు రెండు విధాలుగా ఆలోచించి హీరో క్యారెక్టరైజేషన్ విలన్ క్యారెక్టరైజేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లనే ఇద్దరికి పోటీ పట్టి అక్కడ ఇద్దరు కొట్టుకుంటే మూడో వాళ్ళకి లాభం చెప్తాం కదా సార్. ఎప్పుడు అప్పుడు ఎవరు కొట్టుకుంటారు సార్, హీరో కొట్టుకుంటాడు, విలన్ కొట్టుకుంటాడు, దానివల్ల మనకు నచ్చుతుంది, సో మనం సినిమాకి వెళ్తాం. సో వాళ్ళిద్దరు కొట్టుకుంటే లాభం ఎవరికండి, మూడో వానికి లాభం అంట. ఇప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళిద్దరు కొట్టుకుంటాను, సో వాళ్ళకి లాభం వస్తుంది. అట్లా అనమాట. సో గ్రహాలు ఎప్పుడు అట్లే ఉంటాయండి వచ్చేసి. సో ఈ లగ్నాలకు ఇవి ఉంటేనే అవుతుంది. ఈ లగ్నం అని ఉండాలా, లగ్నంలో బుధుడు ఉంటే ఇంకా డ్యూయల్ గా అంటారు కదా సార్. ఒకటి ఇన్బిల్ట్ గా ఉంటుంది వృషభ లగ్నాలకు, లగ్నంలో బుధుడున్నా అదే విధంగా ఉంటుంది సార్ వచ్చేసి. నెక్స్ట్ ఇది లగ్నాలకు రెండులో బుధుడు ఉన్నాయి అనుకో, మనకు ఆదాయం వస్తాం. చాలా మంది రైటర్స్ ఉంటారు సార్, స్క్రీన్ ప్లే రైటర్స్, స్క్రీన్ పై రాస్తూ ఉంటారు కదండి తెలివిగా, మాటలు రాయడము, కథ రాయటము, వాళ్ళందరికీ ఇవే ఉంటాయి సార్. రెండులో బుధుడు, పదిలో బుధుడు, సింహలగ్నం వాళ్ళు కానీ ఇట్లా లగ్నంలో నాలుగులో బుధుడు, తొమ్మిదిలో బుధుడు, ఇట్లా అన్నీ ఉంటాయి సార్. ఈ రాహుకి ఇది కాదు, ఇది మా- ఇది మాట్లాడడం వస్తుంది అంతే. ఈ మూడు ఉంటాయి సార్ వాళ్ళు వచ్చేసి. సో వాళ్ళందరూ ఉంటారు. ఎగ్జాంపుల్ హారోస్కోప్ చూద్దాం సార్ మనము. ఇది త్రివిక్రంగా టైం మనకు తెలియదు సార్ వచ్చేసి, జస్ట్ గూగుల్లో ఉండేటే మనం తీసుకున్నాము, ఇదేనా ఎగ్జాక్ట్గా తెలియదు, జస్ట్ ఒక రఫ్గా అయితే చూస్తాను మ్యాచ్ అవుతుందా లేదనేసి. అందరిది గూగుల్లో డేట్స్ తీసుకున్నాను. మళ్ళీ మీరు కమెంట్ చేయడం సార్, కరెక్ట్ జాతకం అయితే నా దగ్గర లేదు సార్ వచ్చేసి. గూగుల్లో ఉన్న డేట్సే మనం తెలుసుకున్నాం, జస్ట్ ఒక కంపారిజన్, మన లాజిక్ కరెక్టా కాదనేసి ఒక రీసెర్చ్ చేస్తే తెలిసింది అంతేనండి. అంతేగాని ఇదంతా అథెంటిక్ అయితే కాదు సార్, ఇప్పుడు చెప్తున్నాను. సో గురువు బుధుడు ప్రకారం చూస్తాం సార్. అప్పుడు గూగుల్ ఇచ్చిన డేట్ ప్రకారం త్రివిక్రమ్ గారు చూస్తే గురువు బుధుడు ఉంటాడు సార్. చూడండి సార్, సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడును బుధుడు శుక్రుడు ఇంపార్టెంట్ అండి. గురువు బుధుడు, బుధుడు శుక్రుడు, నటించడము బుధుడు శుక్రుడు, డైరెక్టర్ అవడము గురువు బుధుడు అండి. శుక్రుడు ఉంటాయి కదా సార్ నటన వచ్చేసి, అట్లనమాట. సో గురువు బుధుడు ఉన్నారు కదండి, అంతే అండి చాలా మనకు మనం మ్యాచ్ అయింది లేదు సార్, మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ సుకుమార్ గారు చూడండి, లో డిగ్రీ బుధుడు ఉంటాడండి. బుధుడు వక్రీకరించినాడు, లో డిగ్రీ అండి. సో మనం ఇక్కడ చెప్పాం కదా సార్, బుధుడు వక్రీకరించినాడు, లో డిగ్రీ. సో మన పాయింట్స్ మ్యాచ్ అవుతాయండి, సో మ్యాచ్ అవుతాయండి వచ్చేసి. నెక్స్ట్ బోయపాటి గారు చూడండి, గురువు బుధుడు యొక్క దృష్టి ఉందండి. బుధుడు ఏడున్నాడు, గురువు ఏడున్నాడండి, దృష్టి ఉంది. D9 చార్ట్లో కలిసి ఉండారండి. సో ఎక్కడైనా ఉంటుందండి ఇది, D9 చార్ట్లో ఉంటుంది, లేదంటే జన్మజాతకంలో దృష్టి ఉంటుంది గురువు బుధుడు. సో ఓకే అనమాట. ఇలా చూడండి సార్, బుధుడు కేతువు ఇక్కడ చెప్పాం కదండి సార్, కొట్టాల శివ గారికి చూడండి. మనకి ఇక్కడ చూడండి సార్, బుధుడు కేతు గ్రహ చేరిక. మనం చూడండి సార్, జ్యోతిషం ఏవో నేర్చుకుంటారో అవే పెట్టాను, కొత్తగా ఏం రాలేదు సార్. మ్యాచ్ చేస్తే మ్యాచ్ అవుతున్నాయండి. ఇప్పుడు లాజిక్ మిస్ అవ్వట్లేదు కదండి మన దగ్గర, బుధుడు కేతు ఉంటే డైరెక్టర్ అండి. చూడండి, సినిమా ఫెయిల్ అవ్వకుండా చూస్తున్నారు, ఏదో ఒక సినిమా వీళ్ళకి చూడండి వక్రీకరించారండి. సో వక్రీకరించిన గ్రహం వచ్చేసి ఫ్లాప్స్ తక్కువగా ఉంటాయి సార్, గుర్తుపెట్టుకోండి. పూరి జగన్నాథ్ గారు చూడండి, బుధుడు వాళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నాడు సార్ వచ్చేసి. మనం ఇక్కడ చెప్పాం కదా సార్, ఉచ్చ స్థితిలో ఉండొచ్చు అని. బుధుడు ఉచ్చ స్థితి, అన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతాయి సార్. ఆ గ్రహం యొక్క బలము బలహీనం మీకు జాతకంలో ఉంటుందండి. వీళ్ళకి చూడండి, గురువు కూడా ఉచ్చ స్థితి అండి. పూరి గారి సినిమాలు అందరికీ బాగా అర్థమవుతాయి కదా సార్ వచ్చేసి. అది బాగుందో బాగా తర్వాత తీసాము. ఒకప్పుడు పోకిరి సినిమా, మంచి మంచి సినిమాలు బాగా అందరికీ అర్థమయ్యే విధంగా తీశారు కదా సార్, అది సార్ గురువు బాగుంటే ఉచ్చ స్థితి. బాగా టీచింగ్ చేయగలరండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఏ సీన్ అయినా సరే వచ్చేసి. సో రాజమౌళి గారికి లగ్నంలో బుధుడు అండి, తర్వాత D9లో బుధుడు వచ్చేసి కలిసి ఉన్నారు సార్. మనం చెప్పాం కదా సార్, బుధుడు దిగ్బలం చెందితే చాలా పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి. సో వీళ్ళకు రాజమౌళి గారికి లగ్నంలో బుధుడు ఉండడం వల్ల దిగ్బలం అండి. సో బుధుడు అంటే డైరెక్టర్ ఫీల్డ్లకు బాగా పేరు ఉంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. వీళ్ళైతే కొంచెం అథెంటిక్, లగ్నంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మ్యాచ్ అవుతుంది సార్ మనకు వచ్చేసి.
సో అప్పుడు మనం చెప్పిన ప్రకారం అందరి మ్యాచ్ అవుతాయి కదండి, అంతే సార్ రీసెర్చ్ వచ్చేసి. మన అక్కడ రూల్స్ అయితే మార్చలేదండి. సో ఎవరన్నా డైరెక్టర్స్ అవ్వాలనుకున్నా, రైటర్ అవ్వాలనుకున్న, ఆడిటర్ కానీ, సిబిఐ ఆఫీసర్ కానీ, రిపోర్టర్ అవ్వాలనుకున్నా ఇవన్నీ ఉంటాయి సార్ వాళ్ళకి వచ్చేసి. దీనిలో ఎటువంటి డౌట్ లేదనమాట. సో ఈ వీడియోస్ అన్నీ మాకు కావాలి సార్ అంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ, ఆల్ యూట్యూబ్ మై ఛానల్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ పీడిఎఫ్ ఫార్మేట్ అండి. ఇక్కడ ఆల్ ఇన్ వన్ పీపీటీ వేసాను వచ్చేసి. 987 ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. రీసెంట్గా చేసిన వీడియోస్, ఇట్లా వీడియోస్ అన్నీ ఉన్నాయండి, కొంచెం బేసిక్స్గా ఉంటాయి. ఎవరైనా ఈ పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. కొంచెం చార్జ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దాన్ని తీసుకోండి సార్ వచ్చి. తర్వాత మన కోర్సు, జ్యోతిష్యం కోర్స్ కొంచెం ఉన్నాయి సార్ మన దగ్గర. బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3, కోర్స్ 4, కోర్స్ 5, కోర్స్ 6, 7, 8 అంతా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కోర్స్ కావాలనుకుంటే ఆన్లైన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.